హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బృందాస్ డైరీ. ఈరోజు వీడియోలో క్షీరాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సినవి పావు లీటర్ పాలు, 2 యాలకులు, అరకప్పు బియ్యం, కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్, మీరు కావాలంటే బాదం కూడా తీసుకోవచ్చు, బెల్లం 1 కప్పు. ఇక్కడ నేను కప్పున్నర చూపిస్తున్నానండి, కానీ 1 కప్పే యూస్ చేశాను, సరిపోతుంది 1 కప్. బియ్యం 20 మినిట్స్ నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక గిన్నెలో పావు లీటర్ పాలు తీసుకుని స్టవ్ మీద పొంగొచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. పాలు కాగేలోపు వేరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని దోరగా వేయించుకుందాం. కిస్మిస్ బాల్ లాగా వచ్చిందంటే ఇంకా జీడిపప్పు, కిస్మిస్ వేగినట్టే. చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్ వేగేలోపు పాలు పొంగొస్తున్నాయి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ముందుగా 20 మినిట్స్ నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. పావు లీటర్ పాలకి ఒక హాఫ్ కప్ బియ్యం 20 మినిట్స్ నానబెట్టి వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. త్వరగా కట్టకుండా అప్పుడప్పుడు గరిటెతో తిప్పుకుంటూ ఉడికించుకుంటే చిక్కటి పాలతో ఉడికి బాగుంటుంది. చూసారుగా, ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను యూస్ చేసిన బెల్లం అచ్చు బెల్లం. నేను వీడియోలో చూపించినంత యూస్ చేస్తే సరిపోతుంది. నేను ముందే పౌడర్ చేసి పెట్టుకున్నాను. 1 కప్ బెల్లం యూస్ చేస్తున్నాను. ఇలా వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసి తిప్పుకుంటే ఈజీగా కరిగి కలిసిపోతుంది. తర్వాత జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేశాను. లాస్ట్లో దంచిన యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. 2 యాలకులను పొడి చేసి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇంతేనండి, ఈజీగా వేడి వేడి క్షీరాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇలా వేడివేడి క్షీరాన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.